హాయ్, మనం ప్రీవియస్ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో ఇన్పుట్ డైలాగ్ అనే ఒక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మంత్ నెంబర్ అని చెప్పి ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసి అంటే క్రియేట్ చేసి దానికి వాల్యూని అసైన్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నట్టయితే మనకి మంత్ నెంబర్ 12కి ఇనిషియలైజ్ అయ్యి ఆ మంత్ నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు 12 ప్లేస్లో నేను 13 ఇవ్వాలంటే 12 ప్లేస్లో నేను 5 7 ఇవ్వాలంటే ఏం చేయాల్సి వస్తుంది? సో కోడ్ ఎడిట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి ఇన్పుట్ డైలాగ్ యాక్టివిటీ ద్వారా ఈ అసైన్ యాక్టివిటీ తీసేస్తున్నాను. ఓకే, అసైన్ యాక్టివిటీ తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ డైలాగ్ ఒకటి ఇస్తున్నాను. ఓకే, ఇన్పుట్ డైలాగ్. సో ఎంటర్ మంత్ నెంబర్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ అని చెప్పి మీ ఇష్టం వచ్చిన ఇది రాసుకోండి, పర్లేదు. ఇన్పుట్ అని ఇస్తున్నాను. సో ఇన్పుట్ డైలాగ్ నుంచి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి, లేకపోతే మనం మంత్ నెంబర్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసాం కాబట్టి MON మంత్ నెంబర్ అనే వేరియబుల్, లేకపోతే ఒక వేరియబుల్ని క్రియేట్ చేయండి. ఆ వేరియబుల్ని ఎక్స్ప్రెషన్లోకి పంపిస్తున్నాను స్విచ్లో. ఓకే, మంత్ నెంబర్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో ఇన్పుట్ వచ్చేసి 3 అని ఇస్తున్నాను. 3 అంటే మనం అక్కడ డిజైన్ చేయలేదుగా, నాట్ వ్యాలిడ్ మంత్. ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఇప్పుడు వాల్యూ వచ్చేసి 12 ఇస్తున్నాను. ఓకే, సో డిసెంబర్ అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం రన్ టైంలో వాల్యూని ఇచ్చుకోవాలనుకుంటే ఇన్పుట్ డైలాగ్ యాక్టివిటీని మనం యూజ్ చేసుకోవచ్చు. Title of the input dialog, display name, the display name of the activity.